ప్రెజెంట్ అయితే నేను హైదరాబాద్లో అయితే ఉన్నాను అనమాట. నేనైతే ట్రైన్కి వచ్చేసిన అనమాట. సో మన బైక్ ఎక్కడుంది, బైక్ ఏమైందని మన వాళ్ళు అయితే అడుగుతున్నారు అనమాట. సో యాక్చువల్గా ఏమైందంటే నేపాల్లో మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే అన్ని చూసేసినాం అనమాట. కాకపోతే వేరే ప్లాన్ ఉండే అనమాట, నార్త్ ఈస్ట్ అదంతా వెళ్దామని. సడన్గా అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. సో అటు వెళ్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం, వేరే దేశంలో ఉన్నాం మనం. సో ఇంకా అప్పటికి ఒక 2 days అయితే రెస్ట్ తీసుకున్నా, అయినా సెట్ కాలేదు. ఏమైనా ప్రాబ్లం అవుతుంది, ఎవరు పట్టించుకోరని. సో నేనైతే ఇంకా డైరెక్ట్ బీహార్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయినా. సో అక్కడ నుంచి వారణాసి వరకు అయితే వచ్చిన అనమాట. సో అక్కడ ఒక 2 days రెస్ట్ తీసుకున్నాను అనమాట. అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వద్దాం అనుకున్నా బైక్ మీద. కాకపోతే ఆ టైంలో నా హెల్త్ కండిషన్కి నాకు అది పర్ఫెక్ట్ కాదనిపించింది. ఇంకోటి మనం వచ్చిన రూటే కాబట్టి ఎందుకు ఇంకా సేమ్ రూట్లో రావడము బైక్ వేసుకొని అని. సో బైక్ని అయితే ట్రైన్కి అయితే పార్సల్కి వేసేసిన అనమాట. సో నేనైతే అప్పుడప్పుడు తాత్కాల్లో టికెట్ బుక్ చేసుకొని వారణాసి నుంచి వరంగల్కి వచ్చిన అనమాట. డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకలేదు హైదరాబాద్కి. వరంగల్ నుంచి నెక్స్ట్ డే నేనైతే హైదరాబాద్కి అయితే వచ్చిన అనమాట. సో ప్రజెంట్ అయితే మన బైక్ ఇంకా వారణాసిలోనే ఉంది. మన బైక్ హైదరాబాద్కి ఎప్పుడు వస్తుంది అనేది ఐడియా అయితే లేదనమాట. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే ఫస్ట్ అయితే మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను అనమాట. 3 daysలో అయితే మన బైక్ అయితే రావచ్చని అనుకుంటున్నా హైదరాబాద్కి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఇంతకుముందుకు పార్సల్ వేసారనమాట. సో అప్పుడు వాళ్ళకు మ్యాక్సిమం 1 week అయితే టైం తీసుకున్నారనమాట. సో మనకు కూడా 1 week కాలేదు కదా, మ్యాక్సిమం 1 week అయితే టైం తీసుకుంటారనమాట. సో మేబీ ఒక 3 daysలో మన బైక్ అయితే రావచ్చు. సో వచ్చిన వెంటనే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ టైంలో నా హెల్త్ కండిషన్కి నేను ఆ డిసిషన్ తీసుకోవడం 100% కరెక్టే అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఒక్కరిని రైడ్ చేసుకుంటూ వస్తే మధ్యలో ఏమైనా ఎవ్వరు హెల్ప్ చేయరు. సో నైట్ టైం కూడా రైడ్ చేయాల్సి వస్తుంటుంది. సో ఆ రోజు నాకున్న కండిషన్కి అదే రైట్ అనిపించింది. పార్సల్ కేసిన అంతే అవుతుంది, మనం బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చినా అంతే అవుతుంది. సో సేమ్ ప్రైస్ కాబట్టి నేనైతే పార్సల్ వేసేసిన. నెక్స్ట్ వచ్చే వీడియోలో సో మన బైక్కి అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్కి ఎంత తీసుకున్నారు, ట్రైన్కి అండ్ ప్యాకింగ్కి ఎంత తీసుకున్నారు, అండ్ ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత ఎంత తీసుకుంటారు, అండ్ నా ట్రైన్ టికెట్ ఎంత అయ్యింది, ఎట్లా బుక్ చేసుకుని అయ్యింది అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీకు అయితే అప్డేట్ చేస్తాను.